హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. నిన్నైతే బూడిద గుమ్మడికాయ వడియాలు పట్టుకున్నామండి. వాటిని ఎలా పట్టామో ఏంటో అనేది వీడియోలోనైతే చూపించాను. బూడిద గుమ్మడికాయ వడియాలు పట్టే ముందైతే బూడిద గుమ్మడికాయని రేపు వడియాలు పడతామనగా ముందు రోజునే ఆ సాయంత్రానికల్లా 3 ఆ టైంలోనైతే కాయని శుభ్రంగా కడిగేసుకునండి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. కానీ ఈ బూడిద గుమ్మడికాయ వడియాలకి మాత్రం ఈ గుమ్మడికాయని రేపు వడియాలు పడతామనగా ముందు రోజు సాయంత్రమే నీట్‌గా కట్ చేసేసుకొని వాటినైతే నీరంతా పోయే వరకు చేయాలి. ఇక నేను ముందైతే బూడిద గుమ్మడికాయనైతే శుభ్రంగా కడుక్కుంటున్నానండి. దాని మీద ఉన్న బూడిదంతా కూడా స్క్రబ్బర్ తోటైతే రుద్దేస్తే పోతుంది. ఆ బూడిదంతా కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఎక్కడా కూడా లేకుండా అండి. ఏదైనా కడగాలంటే నేను కూడా ఎక్కువ సార్లే కడుగుతూ ఉంటాను. ఇంక అత్తయ్య గారైతే చెప్పనవసరం లేదండి. ఇంకాస్త శుభ్రం ఎక్కువ. శుభ్రం అందరికీ ఉంటుంది కానండి, కొంతమందికి అతి శుభ్రం ఎక్కువ కదండీ. ఇక అత్తయ్య గారు కూడా ఎక్కువగా శుభ్రంగానే చేస్తూ ఉంటారు ఏ పని చేసినా కానీ. ఇక ఒకటికి 4 సార్లు అయితే అది అలా రుద్ది దాన్నున్న బూడిదంతా కూడా పోయేంత వరకు రుద్దుతూనే ఉన్నానండి. మనం ఏ పని చేసుకోవాలన్నా కానీ ముందు అది శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి కదండీ. బూడిద వదలనట్టుగా కాకుండా శుభ్రంగా దాన్నంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఏ వడియాలకైనా అప్పటికప్పుడే కాస్తంత కష్టపడితే అయిపోద్ది కానండి, ఈ బూడిద గుమ్మడికాయ తోటైతే 2 రోజులు కష్టపడాలండి. 2 రోజులు కష్టపడితే మనకి సంవత్సరం అంతా తినడానికి బూడిద గుమ్మడికాయ వడియాలైతే రెడీ అవుతాయన్నమాట. వేసవికాలం వచ్చిందంటే ఈ బూడిద గుమ్మడికాయలు ఇంకా రకరకాల వడియాలతోనే కదండి ఈ కాలం మొత్తం కూడా సీజన్ అంతా జరిగిపోతూ ఉంటుంది. ఇక ఒక పెద్ద కాయ, ఇంకొక చిన్న కాయ అనమాట. 2 కాయలు నీట్‌గా కడిగేసి దాన్నేమో క్లాత్‌తో శుభ్రంగా తుడిచేసి ఆరిపోయిన తర్వాత కొయ్యడానికైతే మేము దాన్ని ఒక సంచి వేసుకుని, సంచి మీద అయితే కాయలు పెట్టుకుని గుమ్మడికాయనైతే ముందు పగలగొట్టి కొయ్యాలంటారు కదండీ. ఇక పగలగొట్టడానికేమో అది ఎంత మాత్రం అవ్వట్లేదు. ఇక అత్తయ్య గారైతే కత్తితో దాన్ని కోసేశారు. చేసుకుని ఇక దాన్ని తరుక్కోవాలండి. చాలా చిన్న పీసుల్లాగా అయితే తరుక్కోవాలి. బాగా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసేసుకుంటే అవి ఆరవు త్వరగాను. ఇంకా దాంట్లో ఉన్న నీరంతా పోవాలంటే ఆ ముక్కలన్నీ కూడా చాలా చిన్న చిన్నవిగా ఉండాలండి. నేనైతే ప్రతిరోజు కూరగాయలు కట్ చేసే అలవాటు కదండి. కత్తిపీటతోటి నాకు ఏది తరగాలన్నా కానీ చాలా స్పీడ్‌గా తరిగేసుకుంటాను. నాకు కత్తిపీట అలవాటు ఉన్నందుకు ఇలాంటివి తరిగేటప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానండి. లేదంటే చాకుతోటి నేను డైలీ కట్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు ఇలాంటి పనులు వచ్చినప్పుడైతే మనం చాలా ఇబ్బంది పడిపోవాలి కదండి. అందుకని చాకుతోటి మనకి ఎంత నైపుణ్యంగా కట్ చేసుకుంటామో ఈ కత్తిపీటతోటి తరగడానికి కూడా మన చేతులు అంతే స్పీడ్‌గా పనిచేయాలనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఒక దాంతో వచ్చి ఇంకొక దాంతో రాకపోతే ఇబ్బంది కదా. దేన్నైనా సరే కత్తిపీటతోటి ఈజీగా తరిగేయవచ్చండి. చేపలు అవనివ్వండి, చికెన్ అవనివ్వండి, మటన్ అవనివ్వండి, ఇంకా కూరగాయలు అవనివ్వండి. అదే చాకుతోటి అయితే కొన్ని కొన్ని తరగడానికి ఈజీగానే ఉంటుంది. కొన్ని కష్టంగా ఉంటుంది కాబట్టి అది ఇది కూడా యూజ్ చేయడం మంచిదండి. ఇంకా మేము కత్తులు కూడా యూజ్ చేస్తామండి. ఇలాంటప్పుడైతే వాటిని వాడుతూ ఉంటాము. ఇక పెద్ద గుమ్మడికాయనైతే ఎంత కట్ చేద్దామన్నా కానీ అవ్వలేదండి. ఇక దాన్ని అటు ఇటు 4 దెబ్బలు వేశాను పగులుద్దేమోనని, అయినా పగలలేదు. ఇక కత్తిపీటకే పని చెప్పాలనేసి దాన్ని కత్తిపీటతోటి అయితే కట్ చేశాను. కడివెడంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ అని సామెత ఉందండి. అది ఇలా పనికొస్తుందనమాట. గుమ్మడికాయ ఎంత పెద్ద సైజులో ఉన్నా కానండి, బానంత సైజులో ఉన్నా కానీ కత్తిపీట ముందు చాలా లోకువంటండి. ఈ సామెతలన్నీ కూడా పాత తరం వాళ్ళు పెద్దవాళ్ళు కనిపెట్టిన సామెతలండి. కానీ ఇప్పుడు అలాంటి సామెతలు ఎవరు కనిపెడుతున్నారండి? కానీ మనం ఆలోచిస్తే అన్ని సామెతల్లాగానే కనిపిస్తాయి. ఈ కత్తిపీట మన ఆడవాళ్ళకి గుర్తుగా అనిపిస్తుందండి. ఆ గుమ్మడికాయ ఏమో మగవాళ్ళలాగా అనిపిస్తుంది నాకు. ఆడవాళ్ళ నోటి ముందు మగవాళ్ళు ఎంత పెద్ద బలవంతులైనా సరే మౌనంగానే ఉండిపోతారు కదండి. ఈ కత్తిపీట గుమ్మడికాయ కథ నాకు ఆ విధంగా అనిపిస్తుంది. కత్తిపీటలు ఎంత నీట్‌గా కడిగినా కానండి గుమ్మడికాయ దానికి తగిలేసరికైతే దాంట్లో నుంచి యాసిడ్ రూపంలో నీళ్ళైతే బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇక ఆ నీటికి ఆ కత్తిపీట మనం ఎంత శుభ్రంగా కడిగినా కానీ నలుపు అనేది అంటుకుంటుంది. అందుకని నేను అంతమాను కూడా ఒక క్లాత్ దగ్గర పెట్టుకుని దాంతో నీట్‌గా తుడిచేస్తూ ఉన్నాను. కొన్ని కాయలైతే కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసాక కడగకూడదు. కొన్ని కాయలైతే కట్ చేసిన తర్వాతే కడగాలండి. అలా ఈ గుమ్మడికాయనైతే మనం కట్ చేసిన తర్వాత కడగడానికి ఇంకేముంటుందండి, దాంట్లో ఉన్నదంతా కూడా పోతుంది కదా. ఇక కడగకూడదు కాబట్టి దాంట్లోకి దుమ్ము, ధూళి, ఇసుక అలాంటిది ఏమీ రానియకుండా నీట్‌గా కట్ చేసుకోవాలండి. దానికి ఎక్కడైనా కాస్తంత మరకలాగా అనిపిస్తుంటే నాకైతే అది ఇబ్బందిగా అనిపించి
వెంటనే దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసాను అనమాట. అంత శుభ్రంగా నీట్గా మరి మనం చేసుకుంటేనే సంవత్సరం అంతా నిలవకి ఆగుతాయి కదండి. మనం హ్యాపీగా తినడానికి ఉంటుంది. ఎక్కడైనా ఒక ఇసుక పొర తగిలినా కానీ ఇబ్బందిగానే అనిపిస్తుంది కదండి. అంతా కూడా శుభ్రంగా చేసుకోవాలి. కత్తిపీటతోటి ఈ కూరగాయలు కట్ చేస్తూ ఉంటే నాకు ఒకటి అనిపిస్తుందండి, ఎవరికి తగ్గ టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కదండి. నేనైతే కత్తిపీటతోటి చాలా స్పీడ్గా కూరగాయలు తరగగలను. ఎవరైనా పోటీ పెడితే బాగుండు కత్తిపీటతోటి తరగడానికి అనిపిస్తుందండి. పిచ్చి నాగమణి, అలాంటి పోటీలు ఎవరు పెడతారని అనుకుంటున్నారా? పెట్టరు కదండి. పెడితే ఒకవేళ నేనే గెలిచేద్దామని చిన్న ఆశ అండి. ఎంత కష్టంగా ఉన్న వాటినైనా సరే చాలా సులువుగానే కట్ చేయడానికి నా చేతులకి దేవుడైతే శక్తి ఇచ్చినందుకు చాలా చాలా నేను సంతోషిస్తూ ఉంటాను. ఎప్పటి నుంచో తరుగుతూ ఉన్నాం కదండి కూరగాయలు. ఈ మాత్రం నైపుణ్యం లేకపోతే ఎలా అనిపిస్తుంది ఒక్కోసారి అయితే. ఏదేమైతేనండి, మనం ఏదో ఒకటైతే సాధించామన్న తృప్తి అయితే ఉంటుంది. ఇంకా కూరగాయలు తరగడానికి పనికొస్తుందండి నా టాలెంట్ అంతా కూడా. మొత్తం 2 గుమ్మడికాయలు కూడా నీట్గా తరిగేసామండి. తరిగేసి వాటిని ఒక బకెట్లోకి అయితే తీసుకున్నాం. మరలా ఒక టబ్ అయితే తీసుకుని శుభ్రంగా దాన్ని తడి లేకుండా తుడిచేసుకుని అందులోకి అయితే కొలుచుకుంటున్నామండి. మరి ముక్కలు ఎన్ని ఉన్నాయో కొలుచుకోవాలి కదా, దాన్ని బట్టే మనం పప్పు నానబోసుకోవాల్సి ఉంటుందనేసి వాటిని అయితే కొలుస్తున్నారనమాట అత్తయ్య. 3 గుంచాలు అయ్యి దానికైతే కొన్ని ముక్కలు ఎక్స్ట్రా ఉన్నాయి. ఇక 3 గుంచాల లెక్కలోకే వెళ్ళిపోతుందిలేండి. దాన్ని బట్టి మనం మినపప్పు ఎంత పోసుకోవాలి ఏంటనేది మనకి తెలుస్తుంది. ఇక ఈ 3 గుంచాల ముక్కలకి 3 తవలైతే మినపప్పు పోసేయమన్నారు అత్తయ్య. కొంతమంది అయితే తగ్గించి పోసుకుంటారండి. ఇక అత్తయ్య మాత్రం 3 గుంచాలకి 3 తవలైతే మినపప్పు పోసేయమంటారు. కాస్త ఎక్కువైనట్టుంటే పక్కకు తీసేయొచ్చు అనేసి. ఎందుకంటే ముక్క మనకి పిండి వేయగానే తెలుస్తుంది కదండి ఎలా ఉందో. దాన్ని బట్టి మనం వెయ్యాలా తీయాలనేది మనకే అర్థమైపోతుంది. ఆ పనిలో మేముంటే ఈమె పనిలో ఏముంటుందండి. పువ్వులన్నీ కూడా కోసేసి చక్కగా నీట్గా మాల కడుతూ ఉంటుంది. చూడండి ఎక్కడ కట్టుకుందో ఆ డబ్బా. అందుకే నాకు ముద్దుగా అనిపించి ఫోటో అయితే తీసుకున్నానండి. ఇక ఈ మొక్కలన్నీ కూడా కొద్దిగా వేసానన్న పేరుకు మాత్రమే. ఎందుకంటే ఆ గుమ్మడికాయ ముక్కల్లో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చేయాలంటే కాస్త ఉప్పు తగిలించాలండి. అందుకని ఉప్పు కొద్దిగా వేశారు. టేస్ట్కి సరిపడా మాత్రం వేయలేదు. టేస్ట్కి సరిపడగా అయితే పిండి అన్నీ కలుపుతాం చూడండి, అప్పుడు వేసుకోవాలి సాల్ట్. ప్రజెంట్ అయితే ఇందులో కళ్ళుప్పు వేసుకోవాలి. ఆ కళ్ళుప్పు వేసుకుని అదంతా కూడా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఆ నీళ్ళన్నీ కూడా మనకి పైకి ఉబికి వచ్చేస్తాయండి అలా తిప్పుతూ ఉంటే ఆ ఉప్పు తగిలేసరికి. వాటిని అన్నిటినీ అలా కలిపేసుకుని ఒక క్లాత్లోకి అయితే తీసేసుకోవాలి. అది మూట కట్టడానికి వీలుగా ఉండే క్లాత్ తీసుకోవాలండి. నేనైతే చున్నీ తీసుకున్నాను, సిల్క్ చున్నీయే. మనకి కాటన్ అలాంటివి కాకుండా సిల్క్ వాటిలోనే కట్టాలి. చీర అయినా పర్వాలేదు. కాటన్ వాటిలో కడితే మరి పైన బరువు పెట్టవలసి ఉంటుంది కదండి. అదైతే చిరిగిపోయి ముక్కలు మరి పాడవుతాయి కదా. అందుకని ముందుగానే మనం జాగ్రత్తగా సిల్క్ చున్నీ కానీ చీర కానీ వాటిలోనే ఇది మూట కట్టే విధంగా మనం ఒక క్లాత్ అయితే తీసుకోవాలి. ఇలా క్లాత్లో వేసిన తర్వాత దీన్ని టైట్గా అయితే మూట కట్టేసుకోవాలి. ఆ నీళ్ళన్నీ పోయేంత వరకు చాలా వరకు అయితే అత్తయ్య దాన్ని పిండారండి. అలా మూటలో వేయగానే పిండేటప్పటికి చాలా వరకు నీళ్ళు అయితే బయటకు వచ్చేస్తాయి. ఇంకా మనం దాన్ని అలా టైట్గా చేసి అయితే అటు ఇటు తిప్పుకుంటూ నీరంతా కూడా పోనిచ్చేయాలి. మనం ఎంత నీరు పోగొట్టినా కానండి దాంట్లో ఉండే నీరు నైట్ అంతా కారుతూనే ఉంటుంది. కాబట్టి అలా తిరగలైతే నేను ఒక కింద ఒకటి పెట్టి పైన అయితే రుబ్బురోలు ఇంకో తిరగల కన్ను కూడా అలా పెట్టేశామండి. పొరుగు సరిపడా పెట్టుకోవాలి, లేదంటే దాంట్లో ఉన్న వాటర్ బయటకు పోవడానికి ఇబ్బంది అవుతుంది. అలా నైట్ అంతా ఉంచేసి ఉదయాన్నే అయితే వాటిని తీసేసాను. ఉదయాన్నే ఆ మూట పుచ్చుకుంటే చాలా తేలిగ్గా ఉందండి. ఆ నైట్ కట్టేటప్పుడైతే దాంట్లో నుంచి నీరు వస్తూనే ఉంది. ఆ నీరంతా కూడా పోయిందండి, మాయమైపోయినట్టు అయిపోయింది, చప్పబడిపోయింది. చూసారు కదా మూట అయితే. దాంట్లో ఒక్క చుక్క నీరు కూడా లేదు, మొత్తం కూడా ఆరిపోయినట్టు అయిపోయాయి. ఇక వాటిని అయితే ఎండలో పెట్టుకోవాలండి. మనం పప్పు రుబ్బుకొని దాన్ని రెడీ చేసుకునే లోపైతే ఈ ముక్కలు అలా ఎండ పలుపులో పోసుకుంటే ఇంకా దాంట్లో ఉన్న తడి అలాంటిది ఏమైనా ఉంటే మొత్తం ఆరిపోతుంది. ఇవి గుమ్మడికాయ ముక్కలు ఎంత పొడి పొడిలాడుతూ ఉంటే వడియాలు అంత బాగా వస్తాయి అనేసి ఇలా కాసేపు ఎండలోనైతే పెడతాము. ఈ గుమ్మడికాయ వడియాలు అయితే నేను ఆ మధ్యన పట్టేయాలి. వర్షం వచ్చింది చూడండి, అప్పుడే పట్టుకోవాలి. కానీ వర్షానికి భయపడి ఎలా ఉంటుందో కాలం అనేసి గుమ్మడికాయ వడియాలు పట్టడానికి అయితే మేము పూనుకోలేదు. ఎందుకంటే దీనికి ఎండ ఎక్కువ కావాలి. అందుకనే అన్ని రకాల వడియాలు మనం మామూలు రోజుల్లో పట్టేసుకుంటాము. కానీ ఈ గుమ్మడి వడియాలు పట్టుకోవాలంటే ఎండ చాలా అవసరం అండి. ఈ వేసవికాలం ఎండకు మాత్రమే ఈ గుమ్మడి వడియాలు అనేవి ఆరతాయి.
కొంతమంది జనవరి నెల నుంచే స్టార్ట్ చేస్తారండి. ఇక జనవరి నుంచి ఎలాగో ఎండలు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి, ఇక మే నెల వచ్చేసరికైతే ఏప్రిల్, మే నెలల్లోనూ ఈ ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయి. 2 రోజుల్లో ఆరిపోతాయండి వడియాలన్నీ కూడా. గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా మంచం మీద ఇలా నీట్‌గా అయితే ఆరబెట్టేసానండి. ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఆరిపోతాయి. కాసేపు అలా ఎండలో పెడతాను. ఈలోపైతే నేను పప్పయితే నైటే నానబోసేసుకోవాలండి. మరి ఉదయానికి అప్పటికప్పుడు అవ్వదు కదండీ! పొద్దున్నే ఆ చల్లగా ఉన్నప్పుడే పట్టేసుకోవాలి గానీ, ఎండ అయితే ఏడవకుండానే వచ్చేస్తుందండి అక్కడ. అలానే ఇక చెమటలు కక్కుకుంటూ ఈ వడియాలు పట్టుకోవాలి తప్పదు. మరి సంవత్సరం అంతా తినాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదండీ! ఎండల్లోనే కష్టపడాలనమాట. మినపప్పు అయితే అవి ముక్కలు 3 గుంచాలు అయ్యాయి కాబట్టి 3 తవలైతే పప్పు నానబెట్టేశాను. ఇక అత్తయ్య గారైతే పొలం వెళ్ళిపోయారు. పొద్దున్నే ఉపాధి పనికెళ్తారు కదండీ! ఇక రాలేదు. అత్తయ్య వచ్చే టైంకైతే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. వస్తే అత్తయ్యే కలుపుతారు. లేదంటే నేనే కలిపేద్దామనేసి ఎలా కలపాలో ఏంటో అత్తయ్య అయితే నాకు చెప్పారులెండి. ఇక నేను ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. గుమ్మడొడియాల్లోకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఇంకా నానబెట్టిన సగ్గుబియ్యం. సగ్గుబియ్యం ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకుంటే మెత్తగా ఉంటాయండి ఇందులో వేసేటప్పటికి. ఇక ఈ ముక్కలన్నీ కూడా ఒక ఖాళీగా ఉన్న టబ్‌లోకి అయితే తీసుకున్నానండి కలపడానికి. ఇందులో ఇంకా మనం పిండి రుబ్బేసి పెట్టుకున్నాం కదా! అదైతే సరిపడా కొద్దిగా వేశాను. కొద్దిగా అంటే మొత్తం చాలా వేసేసానులెండి. వేసిన తర్వాత కొంచెం అయితే లాస్ట్‌లో ఉంచేశాను. పడితే వేద్దాము, మిగిలితే తీద్దాం అన్నట్టు. ఎందుకంటే ముక్కలకి మళ్ళీ ఈ పిండికి కొంచెం మనకి ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. ఇక పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు కూడా తగినంత వేసేసాను. సగ్గుబియ్యం మాత్రం నానబెట్టే వేసుకోవాలండి. ఎందుకంటే అందులోకెళ్ళిన తర్వాత నానవు కదా! నానడానికి మనం ఎక్కువసేపు ఉంచం కదండీ! వెంటనే కలిపేసి పట్టేసుకుంటాము. అందుకని సగ్గుబియ్యం ముందు నీటిలో నానబెట్టుకొని వేసుకోవాలి. డైరెక్ట్ నానబెట్టాక నీరు లేదనుకుని మనం అలా పోసేస్తే అందులో ఉన్న నీళ్ళన్నీ అందులోకెళ్ళి పలచన అయిపోతుందండి పిండి. మనం ఇంకా మినపప్పు రుబ్బుకునేటప్పుడు కూడా నీళ్ళు ఎక్కువగా పోసుకోకూడదండి. గారెల పిండి రుబ్బుకుంటాను చూడండి, ఆ విధంగా రుబ్బుకోవాలి. లేదంటే వడియం అంతా కూడా పాకేసినట్టు అయిపోతుంది. అందుకని చాలా టైట్‌గా రుబ్బుకోవాలి మినపరుబ్బు. ఇక అదంతా కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటే మంచిదండి. మళ్ళీ ఎక్కువైపోయిందనుకోండి మనం ఏం చేయలేం కదా! అందుకని ముందు నేను ఉప్పు తగ్గించి వేస్తాను. సరిపోకపోతే ఆ తర్వాత వేస్తాననమాట. ఇది ఇలా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలండి. ఇలా ఆన్‌లైన్‌లో ఈ గుమ్మడొడియాలు, రకరకాల వడియాలు చేసేవాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారో అనిపిస్తుందండి. మన కోసం మన ఇంట్లోకి తయారు చేసుకోవడానికి 2 రోజుల పనికే రెక్కలు పులిసిపోయినట్టు అయిపోతాయి. అన్ని రోజు సర్వీస్ చేయాలంటే ఆన్‌లైన్‌లోనూ కష్టం కదండీ! పికిల్స్ వాళ్ళు, ఈ వడియాలు ఇంకా రకరకాలుగా అమ్ముతూ ఉన్నారండి. వాళ్ళందరూ గుర్తొస్తారు నాకు ఇలాంటి పనులు చేసేటప్పుడైతే. ఎలా చేస్తున్నారు? ఎలా సాధ్యమవుతుందని. వర్కర్స్‌ని పెట్టుకుంటారులెండి. అది తర్వాత విషయం. ముందు మాత్రం మనకు మనమే చేసుకోవాలి కదా! ముందే ఏ పనైనా వర్కర్స్ తోటైతే స్టార్ట్ అవ్వదు కదండీ! ముందు మనం మన చేతులతో చేసుకుంటేనే అది అభివృద్ధి చెందిన తర్వాత ఇంకొంతమందికి మనం పని కల్పించగలము. ముందు మాత్రం మన చేతులే కష్టపడాలి. ఏమైనా ఆన్‌లైన్‌లో బిజినెస్ చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలండి. ఎందుకంటే వాళ్ళ చేతులతో వాళ్ళు స్వయంగా చేసి అలా అమ్మడం అంటే అంత ఈజీ విషయం ఏమి కాదండి. ఇంకా నేనైతే అదంతా కలిపేసుకుని ఇక వదినోళ్ళ డాబా పైకైతే తెచ్చేసానండి. పైనేమో ఎండ, కిందేమో కాళ్ళు కాలిపోతున్నాయి. 9 అయ్యేసరికి నెత్తి మీదకి వచ్చేసినట్టు అయిపోయిందండి ఎండ అయితే. ఇక అటు సైడ్ పక్కనైతే పిండొడియాలు తీయలేదండి. ఎందుకంటే అవి చిక్కగా వచ్చేసాయి కదా! చిక్కగా ఉన్న దాని మీద వెంటనే తీస్తే బాగోవనేసి 2 రోజులు ఆరబెట్టాను. ఇవి పట్టేసిన తర్వాత సాయంత్రం తీసేయవచ్చులే అనేసి వాటినైతే పక్కన కూడా ఆరబెట్టుకుని ఈ గుమ్మడొడియాలు అయితే పడుతూ ఉన్నామండి. వడియాలు పని పెట్టుకునేటప్పుడు కనీసం ఒక ఇద్దరు ముగ్గురైనా ఉండాలండి. లేదంటే ఒకే చేత్తో చేసుకోవడం కాస్త ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఏముందిలేండి, చేసేయగలనంటే చేసేయవచ్చు. నేను ఇక ఆ విధంగానే ఇక ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు చేసేయాలి. లేదంటే రేపటి నుంచి మే నెల వచ్చిందంటే వర్షాలతోటి మనం కుండపోత వానలతోటి బాధపడుతూ ఉండాలి కదండీ! అదేదో ఈ ఎండల్లోనే మనం కాస్తంత ఇలా సర్దుకుపోయామనుకోండి, వర్షాకాలాలు అప్పుడైతే హ్యాపీగా తినడానికి ఉంటుంది కదా పిల్లలు. ఇప్పుడు ఎండల్లో మరి కష్టపడాలి తప్పదు. నా బంగారు తల్లి చూసారండి నా కోసం గొడుగు పట్టుకొచ్చిందండి. సామెత అయితే గుర్తుకు రావట్లేదు కానండి అలా అనిపించింది నాకు. పైన కింద ఎండే మండిపోతుంది. ఇక మళ్ళీ పాప అయితే నాకు గొడుగు పట్టిందండి. వాళ్ళ అమ్మ ఎండలో కష్టపడుతుందని తన బాధ తనకుంటుంది కదా! ఎంత వద్దన్నా సరే ఇక చాలాసేపు అలాగే పట్టుకుని కూర్చొని
కూర్చుందండి. సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నా తాగడానికి మాత్రం చుక్క దొరకదన్నట్టు ఇంత ఎండలోనూ మాడిపోవడం తప్పించి చల్లదనం అనేది ఏమైనా ఉంటుందండి. కానీ నా కూతురు నా కోసం చల్లదనం వస్తుంది మా అమ్మకని పిచ్చిదండి. అది ఎంతవరకు అండి, ఎంతసేపు పట్టుకోగలదు అలాగా. నేను చెప్పినా సరే వద్దన్నా సరే వినకుండా అలానే కూర్చుని ఉంది నా పక్కన. అత్తయ్య గారు అయితే పనికెళ్ళి వచ్చేసారు. ఇక అత్తయ్య గారు కూడా గబా గబా ఇక నా దగ్గరికి అయితే వచ్చి ఇద్దరి మీద అయితే ఈ వడియాలు పట్టేసుకుంటున్నాము. ఇది వరకు రోజుల్లో అయితే పల్లెటూరోళ్ళం ఎవరమైనా సరే ఒక ఇంట్లో ఇలాంటి పచ్చళ్ళు కానీ ఇంకా వడియాలు కానీ పట్టుకుంటూ ఉంటే చుట్టుపక్కల ఉన్న నాలుగిళ్ళ వాళ్ళు కూడా వచ్చి తలో చెయ్యి వేసేవారండి. గుమ్మడి వడియాలు పట్టినా, పిండి వడియాలు పట్టినా, పెసరొడియాలు పట్టినా కానీ తలో ఒక చెయ్యి వేసి హెల్ప్ చేసేవారు. మరలా వాళ్ళు పట్టుకునేటప్పుడు యువతల వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళకి చేసేవారండి. అలా ఉండేది. ఒకళ్ళ కారాలు ఒకళ్ళు కొట్టుకోవడం, ఒకళ్ళ పచ్చళ్ళకి ఇంకొకళ్ళు హెల్ప్ చేసుకోవడం అలా ఉండేదండి. సాంప్రదాయంగా ఉండేది ఈ వడియాలు పట్టుకోవడం. ఇవన్నీ కూడా ఒకళ్ళకొకళ్ళు కలిసి మెలిసి చేసుకునేవారు. ఇప్పుడు ఎక్కడ ఉంటుందండి, ఎవరి పనులు వాళ్ళకి సరిపోతున్నాయి. హెల్ప్ చేయడాలు ఏమీ ఉండట్లేదు. ఒకవేళ చేయాలని వాళ్ళకున్నా కానీ ఎవరి పనులు వాళ్ళకే సరిపోతున్నాయి. ఇక ఎవరు కూడా ఇంటి దగ్గర ఉండట్లేదండి. అందరూ పొలం పనులకైతే వెళ్ళిపోతున్నారు. ఇక ఇంటి దగ్గర ఉండి ఇలాంటి పనులు చేసుకునే వాళ్ళు ఎవరికి వాళ్ళే సొంతంగా చేసుకోవాల్సి ఉంటుందండి. ఎంత కష్టమైనా తప్పదనమాట. పల్లెటూరి సాంప్రదాయాలే వేరండి, ఆనందమే వేరు. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే నా చిన్నతనం గుర్తొస్తూ ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవే అనాథగా వస్తున్న ఆచారాలుగా అయితే నాకు కనబడుతూ ఉంటాయి. చాలా వరకు అయితే మార్పు వచ్చేసింది జనరేషన్లోనూ. కానీ ఇలాంటివి అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయండి. వడియాలు పట్టుకోవడం, కారాలు ఆడించుకోవడం, పచ్చళ్ళు పెట్టుకోవడం ఇవైతే నాకు ఒక సాంప్రదాయంగానే అనిపిస్తుందండి. ఇది తినడానికైనా సరే దీంట్లో సాంప్రదాయం కూడా దాగి ఉంది కదండి. ఇవి మన చేత్తో మనం తయారు చేసుకుని సంవత్సరం అంతా నిల్వ పట్టించుకొని వీటిని మనకు కావలసినప్పుడల్లా తింటూ ఉంటే ఆ ఆనందమే వేరు కదండి. రెడీమేడ్గా మనకు దొరుకుతాయి, చాలా వరకు దొరుకుతాయి. మనం దేనికి కూడా కష్టపడిన అవసరం లేదు. అన్నీ అమ్ముతున్నారు, అన్నీ కొనుక్కొని తినొచ్చు కష్టపడక్కర్లేకుండా. కానీ ఇలా మన చేతులతో మనమే స్వయంగా తయారు చేసుకొని తింటే ఆ ఆనందమే వేరండి. పప్పుచారు, చారు, ఇంకా పప్పు టమాటా, పప్పులో ఇంకా ఏది కలగలిపేసుకున్నా కానీ ఈ వడియాలకు తెమ్మంటారండి. ఇవి అయ్యేంతవరకు కూడా వడియాలు ఉన్నాయా అని పిల్లలు అడుగుతూ ఉంటే వాళ్ళకి వేయించి పప్పుచారులో వాటిల్లో నంజులైతే పెడుతూ ఉంటాము సంవత్సరం పొడుగుతా కూడా. పల్లెటూరు వాళ్ళకి ఇదొక తాయిలం అండి. పచ్చడైనా, కారాలైనా, ఇలాంటి వడియాలైనా ఒక తాయిలం అనేది చెప్పుకోవాలి. తాయిలం అంటే ఏంటో తెలుసండి? చిన్నప్పుడు పిల్లలకి తాతమ్మ, అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవారు చూడండి, తాయిలం పెడతాను పని చేసి పెట్టరా అని. అదనమాట తెలుగువారి తాయిలం ఏదైనా ఉందంటే ఈ పచ్చళ్ళు, వడియాలు, ఇక మరేదైనా ఎక్సెట్రా ఎక్సెట్రా. పల్లెటూరు వాళ్ళు చేసే పని ఏదైనా తాయిలంలానే కనిపిస్తుందండి నాకైతే. ఈ విధంగా అయితే గుమ్మడొడియాలు పట్టేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఎండలో మాడుతూనే అలానే పట్టేసుకున్నాము. మరి ఎండలోనే పట్టే పని అండి ఇది. ఎండలో చేసే పని నీడని చేయడానికి ఉండదు. అలా సాయంత్రం వరకు ఆరుతాయి. ఇక సాయంత్రం మరలా కిందకి తెచ్చుకోవడం, అలా పైకి పట్టుకెళ్ళడం, అలా ఎండొచ్చేటప్పుడు పైకి, నీడొచ్చేటప్పుడు కిందకి అన్నట్టు అలా 2 రోజులు 3 రోజులు ఆరబెట్టుకోవాలి. గుమ్మడొడియాల్లోనైతే మా అమ్మ అల్లం వేస్తుందండి, కానీ అత్తయ్య వేయరు. ఇక అందుకని నేను కూడా వేయలేదనమాట. 2 రోజులు కష్టపడితే గుమ్మడికాయ వడియాలు పెట్టడం అయితే కంప్లీట్ అయిందండి. వడియాలు పెట్టడం మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.